వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, తేలనున్న మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల భవితవ్యం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందులు. సమయానికి బస్సులు నడపాలని డిపో మేనేజర్కు విద్యార్థులు ప్రయాణికుల వినతి. కన్నుల పండుగగా సింహాద్రి అప్పన్న స్వామి తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తజనం. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు విడివిడిగా కౌంటింగ్ చేపట్టారు. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లార్జ్ ఇంజనీరింగ్ కాలేజ్లో మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా 1వ వార్డు కాంగ్రెస్ గెలుపు, 4వ వార్డు టీఆర్ఎస్ గెలుపు, 7వ వార్డు ఇండిపెండెంట్ గెలుపు, 10వ వార్డు కాంగ్రెస్ గెలుపు, 13వ వార్డు బీజేపీ గెలుపు, 16 కాంగ్రెస్ గెలుపు, 19 కాంగ్రెస్ గెలుపు, 22వ వార్డులో టీఆర్ఎస్ గెలుపు సాధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సునీల్ దత్ పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్కు సంబంధించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు, గోదావరి ఖని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. పెద్దపల్లి మున్సిపాలిటీ 1, 2, 3, 6, 7, 13, 14 వార్డులలో టీఆర్ఎస్ విజయం సాధించింది. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయింది. టీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 8, ఎంఐఎం 1, టీడీపీ 1, బీజేపీ 12 సొంతం చేసుకుంది. సంగారెడ్డి జిల్లా 3, 4, 9, 10, 11, 13 వార్డులకు గాను కాంగ్రెస్ విజయం సాధించింది. 7, 12, 14, 15 వార్డులకు గాను టీఆర్ఎస్ విజయం దక్కించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ 23వ వార్డు సిపిఐ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గెలుపును కైవసం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట 16వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించగా మెట్పల్లి 8వ వార్డు జుంగోని అనిల్ బీజేపీ విజయం సొంతం చేసుకుంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద జిల్లా కలెక్టర్ శశాంక్ పర్యవేక్షించారు. 12 గంటల వరకు ఫలితాలు వస్తాయని కలెక్టర్ తెలిపారు. నిర్మల్ మున్సిపాలిటీలో కారు దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు బాటలో ముందంజలో ఉంది. బాబు 16 దగ్గర 15 దగ్గర కూర్చోవాలి. అక్కడ లోపల
జిల్లాలో కార్పొరేషన్ ఒక రోజు 2 రోజులు లేటుగా పోలింగ్ అవడం చేత కరీంనగర్ జిల్లాలో మొదలైన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పూర్తి ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఉన్నారు సుజన్ గారు. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఎన్నికల విన్నింగ్ ఇది స్లోగన్స్ కాదు. ఇక్కడ బయటికి ఎక్కువ మనకన్నా విన్నింగ్ ఇది స్లోగన్స్ కాదు. ఇక్కడ బయటికి ఎక్కువ మనకన్నా పనిచేసి సెల్ అవుతా
ఒకటి నుంచి 6 వార్డుల వరకు నువ్వు ఎన్నో వాడమ్మా ローパキが選ぼうポレンバイティアでしたね。టేబుల్ 2లో 4వ వార్డు, టేబుల్ 3లో 7వ వార్డు, టేబుల్ 4 10వ వార్డు కంప్లీట్ చేస్తాం. 10వ వార్డు కదా. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని సరైన సమయానికి బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఎమ్మిగనూరు, దివెందిన్నై, సి బెళగల్, గూడూరు రూట్లలో నూతన ఏపీఎస్ఆర్టీసీ బస్సును ఎమ్మిగనూరు డిపో నుండి నడపాలని ఎమ్మిగనూరు డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యంను విద్యార్థులు విన్నవించడంతో స్పందించిన డిపో మేనేజర్ అధికారులకు ఆదేశించారు. ఓపెన్ ఓపెన్ ఓకే. నా పేరు సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో మేనేజర్. ముఖ్యంగా ఈ గూడూరు, బెల్గల్, కర్నూలు పోయే రూట్లో, ఎమ్మిగనూరు నుంచి గూడూరు, బెల్గల్, కర్నూలు పోయే రూట్లో బస్ సర్వీసులు తక్కువగా ఉండి విద్యార్థులకు మరియు ఉద్యోగులకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇన్ని రోజులు. దాన్ని దృష్టిలో ఉంచుకొని కిందటి సంవత్సరం కొత్త సర్వీసుల గురించి ప్రతిపాదించడం జరిగింది. దీని ద్వారా రీజనల్ మేనేజర్ గారు 2 పల్లెలకు ఆర్డినరీ సర్వీసుల్ని కేటాయించడం జరిగింది. వీటిలో డిసెంబర్లో ఒక బస్సు ఆపరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఒక బస్సుని గూడూరు, బెల్గల్, కర్నూలు, ఎమ్మిగనూరు నుంచి తిప్పేదానికి ఈరోజు
ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ విద్యార్థులకు ఉద్యోగులకు కోరేది ఏమంటే ఈ బస్సును ఇంతకుముందులాగే తప్పక ఆదరించి ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటారని అందరికీ తెలియజేసుకుంటున్నాను. విశాఖ సింహాచలేచుడు సింహాద్రి అప్పన్నస్వామి తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవాల్లో ప్రధానమైన ఉత్సవం ఈ తెప్పోత్సవమే. స్వామివారిని వేకోజామనే సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించి వివిధ పూలతో అలంకరించిన హంసవాహనంపై స్వామివారిని అధిష్ఠింపజేసి పుష్కరిణిలో 3 మార్లు విహరింపజేశారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తజనం తరలి రావడంతో సింహగిరి సరికొత్త శోభను సంతరించుకుంది. కర్నూలు జిల్లా ఆలూరులో ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధికి సీఎం జగన్ తెచ్చిన వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవడం అన్యాయమని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం సోదరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నీరు కట్టాను అని ఇప్పుడు సంకరాకి ఇచ్చి తెలంగాణ వాళ్ళకి ఇచ్చి వచ్చినట్టు అయింది. ఇప్పుడు మరి మొత్తం రాజధాని ఒకేతో పెట్టి మరి రేపు పొద్దున ఒక ప్రాంతం వాళ్ళు ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోండి అంటే మరి మనం రాయలసీమ ప్రజలు మరీ కట్టాపుట్టా సర్దుకొని మరి మన ప్రాంతాలకు మరి మనం వలస రావాలి. ఇలాంటి తప్పు ఏ ప్రాంతానికి జరగకూడదని ఏకైక ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు అభివృద్ధిని 3 ప్రాంతాలకి విస్తరించడం జరిగింది. చంద్రబాబు గారు హైకోర్టుని కర్నూలు పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన నష్టం ఏంటో నాకు తెలీదు. కేసులు ఉన్న వాళ్ళు కోర్టుకు పోతారు, అసెంబ్లీకి ఎమ్మెల్యేలు పోతారు, ఆఫీసర్లు సెక్రటరీ. రాజధాని వద్దు. ప్రొఫెసర్ కాసింను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్
ఏఎంఎస్ కాలేజీల విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను అణిచివేసే కుట్రలో భాగంగానే ప్రొఫెసర్ కాసింను అరెస్టు చేశారని ఆరోపించారు. నిరంతరం విద్యార్థుల తరపున మాట్లాడుతూ సామాజిక సమస్యల పట్ల స్పృహ కలిగి ఉండి నిత్యం ప్రజలతోనూ విద్యార్థులతోనూ నడుస్తున్న వ్యక్తి ప్రొఫెసర్ కాసిం అని పేర్కొన్నారు. నిరుద్యోగం, విద్యా వ్యవస్థ పతనం, కుల వ్యవస్థ, విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అణచివేతలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందువల్లే ఆయనపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని, తక్షణమే ప్రభుత్వం ప్రొఫెసర్ కాసింపై పెట్టిన ఉపా కేసులను ఎత్తివేసి ఆయనను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ కాసిం సార్ను వెంటనే ప్రొఫెసర్ కాసిం సార్ను అరెస్ట్ చేయడం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. అణగారిన వర్గాల గొంతుగా ప్రొఫెసర్ కాసిం అక్రమ అరెస్టును నిరసిస్తూ ఓయూలోని వామపక్ష దళిత విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. బంద్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాసంఘ నాయకులు చాలా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ ఓయూ విద్యా సంఘాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే కాసిం సార్పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేసి ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా 10వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు కలెక్టర్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని కోరారు. ఈరోజు కర్నూలు జిల్లాలో చాలా ఘనంగా 10వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ర్యాలీని విచ్చేసిన జేసీ2 గారికి, అలాగే జేసీ2 గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు మన ప్రియతమ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శ్రీ రవి పట్టణ్ శెట్టి ఐఏఎస్ గారికి, రవిపైన జిల్లా అధికారులకు, విచ్చేసినటువంటి అధికారులకు, ప్రజలకు అందరికీ నా నమస్కారం. మరియు 10వ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. సో మీరందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసి, అలాగే ఓటర్స్ ప్లెడ్జ్ తీసుకొని ఆ తర్వాత సునైన ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మీరు హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు 10వ జాతీయ ఓటర్ డే దివసం గురించి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనము ఈ సంవత్సరం థీము అందులో అర్థం చేసుకోవాలి, నో ఓటర్ టు బి లెఫ్ట్ బిహైండ్. ఈ థీమ్ని మనం ప్రతి ఒక్క జిల్లా యంత్రాంగాన విజయవంతంగా చేయాలని కోరుతూ ఈ ర్యాలీని, ఈ ఓటర్ డేని మనము ఘనంగా సెలబ్రేట్ చేయలేదు. నేషనల్ ఓటర్ డే గురించి మనం జిల్లా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఈరోజు నేషనల్ ఓటర్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ ఓటర్ డే థీమ్ నో ఓటర్ టు బి లెఫ్ట్ బిహైండ్. మనము అందరూ జిల్లా యంత్రాంగాన ఈ థీమ్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఎన్షూర్ చేస్తూ ఏ ఓటరు షుడ్ నాట్ బి లెఫ్ట్ బిహైండ్ అనుకోవచ్చు. వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. అండ్ ఈ అవేర్నెస్ ర్యాలీలో మీ అందరికీ ఎలక్ట్రల్ అవేర్నెస్ మీద మీ అందరికీ మార్క్ చేసుకోవడానికి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ నేషనల్ ఓటర్. బాబు పైకి ఎక్కి తీసుకోమా. ఈరోజు 10వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని
నిర్వహిస్తున్నాం. దాని సందర్భంగా ఈరోజు కలెక్టరేట్ నుంచి రాజ్విహార్ వరకు ఒక ర్యాలీ చేపడుతున్నాం. మీరందరూ ఈ ర్యాలీ చూస్తున్నారు. సో దీని సందేశం ఏమంటే మన ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా అర్హులైన వారు ఓటర్గా నమోదు కావాలి. ఓటర్గా నమోదు అయిన వాళ్ళందరూ కూడా జాతి, కులం, మతం వివక్ష లేకుండా నిర్భయంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యం పరడవిల్లుతుందని చెప్పేసి సందేశం ఇవ్వడానికి ర్యాలీ తీస్తున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం. ఎన్ఆర్ఐ పాలసీ సాధన ఉద్యమ కార్యాచరణ ప్రకటించి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఒకే వేదికపై సౌదీలో గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సభ్యులు అందరూ కలవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దొంతుల శివాజీ, గౌరవ అధ్యక్షులు అబ్దుల్ కలీం, సలహాదారుడు సత్రబోయిన దేవన్న, రియాజ్ ఇన్ఛార్జ్ ఉప్పల్వాయి శంకర్, ఆకుల బాలకిషన్, తోటి గల్ఫ్ కార్మికులు అందరూ కలిసి ఒకే చోట చేరి మార్చిలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో గల్ఫ్ కార్మికులను దృష్టిలో ఉంచుకుని గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం, గల్ఫ్ కుటుంబాల భరోసా కోసం, దొంగ ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు, గల్ఫ్లో ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవడానికి ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేసి మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు విన్నవించారు. ఈరోజు సౌదీ అరేబియాలోని రియాద్ ప్రాంతంలో కూడా గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సౌదీ శాఖ ఆధ్వర్యంలో కూడా మా ఉద్యమ నాయకుడు దొనికిని కృష్ణన్న ఆదేశాల మేరకు మరి ఈరోజు ఎన్ఆర్ఐ పాలసీ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో కూడా మరి మా గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం 500 కోట్ల నిధులతోటి మరి ఇక్కడ బడ్జెట్లో కూడా మాకు నిధులు కేటాయించి గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని మరి ఇక్కడ సౌదీ అరేబియా నుండి మరి తెలంగాణ ప్రభుత్వం నుండి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రాకముందు మాకు మరి కేసీఆర్ గారు 2008 మహాసభలో చెప్పిండు మరి గల్ఫ్ బాధితుల కోసం 500 కోట్లు నిధులు కేటాయిస్తానని చెప్పిండు. మరి 2014లో కూడా పేజీ నంబర్ 22 గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఒక మేనిఫెస్టోలో మరి ఒక అంశాన్ని పొందుపరిచారు. మరి ఇప్పటి వరకు దాన్ని అమలు చేయలేదు. రెండవసారి కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి వాళ్ళు రెండవసారి కూడా మరి మా గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారు. మరి దయచేసి కేసీఆర్ గారిని మరి ఇక్కడ నుంచి రియాద్ నుంచి మేము చేతులు జోడించి విన్నపించుకుంటున్నాం. మరి గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 500 కోట్ల నిధులు బడ్జెట్ కేటాయించి గల్ఫ్లో చనిపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలా, ఏజెంట్ల మోసాలు అరికట్టాలా. మరి ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి మరి ప్రతి ఎంబసీ దౌత్య కార్యాలయం మన కార్యాలయంలో కూడా మరి ఒక తెలుగు అధికారిని నియమించి మా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం మరి మాకు అండగా నిలవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాకముందు మరి మేము ఇక్కడ తెలంగాణ ధూమ్ధాంలో కూడా మరి మా గల్ఫ్ కార్మికుల పాత్ర కూడా ఎంతో ఉన్నది. మరి మన కేసీఆర్ గారు కూడా చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొనసాగుతున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, తేలనున్న మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల భవితవ్యం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందులు. సమయానికి బస్సులు నడపాలని డిపో మేనేజర్కు విద్యార్థులు, ప్రయాణికుల వినతి. కన్నుల పండుగగా సింహాద్రి అప్పన్న స్వామి తెప్పోత్సవం. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తజనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.